ఆ సమయంలో మనము వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 6వ అధ్యాయము 12వ వచనం. కొండమ్మ మన సోయిలో లేదు అసలు. 12వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. రైట్, చదువుదామా? తీసుకుని అందరూ కూడా తీసుకున్నారా? 12వ వచనము 13వ వచనం గట్టిగా చదవండి, బిగ్గరగా చదవండి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. మరి ఈ వాక్యాన్ని గత కొన్ని నెలలుగా మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. అంశం ఏం పేరు పెట్టుకున్నామంటే బలిపీఠము అనే అంశం ద్వారా ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. రాయబడిన మాట ఏంటంటే బలిపీఠము మీద అగ్ని నిత్యము ఏం చేయాలి? మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు అనే ఈ అంశంలో మరి లాస్ట్గా మనం ధ్యానించుకుంటున్న చక్కటి విషయాలను ఏంటంటే, యేసయ్యతో సహవాసము చేస్తే మనకు కలిగే గొప్ప ప్రయోజనం, లేకపోతే కలిగే దీవెనలు, కలిగే ఆశీర్వాదాలు. యేసయ్యతో సహవాసం చేసిన ఎడలా మనకు కలిగే మరి ప్రయోజనాలను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఆ ప్రయోజనాల్లో ఈరోజున మనం చెప్పుకోబోతున్న మరొక అంశం ఏంటంటే, మరొక ప్రయోజనం, యేసయ్యతో సహవాసం చేయటం మరొక ప్రయోజనం ఏంటంటే, ప్రేమేందని బిడ్డలారా, యేసయ్యతో సహవాసం చేస్తే మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా? ఆ సహవాసం, ఆ ఫ్రెండ్షిప్ ఏం నేర్పిస్తుందో తెలుసా? ఏం నేర్పిస్తుందంట ఆ ఫ్రెండ్షిప్? ప్రేమేందని బిడ్డలారా, భయభక్తులను నేర్పిస్తుంది. హల్లెలూయా. ఏం నేర్పిస్తుందట? భయభక్తులు నేర్పిస్తుంది. యేసయ్యతో సహవాసం భయభక్తులను, అంటే భయభక్తులుగా ఉండేటట్టుగా నేర్పిస్తుంది. యేసయ్యతో ఫ్రెండ్షిప్ ప్రేమేందని బిడ్డలారా, ఈ రోజున మనం ధ్యానించుకోవాల్సిన మాట అదే. అవును, సహవాసం గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఏ సహవాసం? యేసయ్య సహవాసం. ఈ సహవాసం చేయటం వల్ల ప్రయోజనం ఏంటి? ఈ సహవాసం చేయటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మొదట్లో మనకు తెలుసు, మన వాక్య భాగంలో ముందుకు వెళ్ళిపోతున్నాం. దాని ముందు ఈ సహవాసం చేయటం వల్ల మన ఆత్మ ఆరిపోదు. ఏమవుదట? ఈ ఆత్మ ఆరిపోకోకుండా ఉండాలంటే, ఈ ఆత్మ అంటే ఈ బలిపీఠము, నీవు అనే ఈ బలిపీఠము రగులుతూ ఉండాలంటే, అది ఆరిపోకోకుండా ఉండాలంటే, మండుతూ ఉండాలంటే, నీవు మండుతూ ఆత్మలో మండుతూ ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని బిడ్డవి, రక్షింపబడిన బిడ్డవి, దేవునిలో ఎదుగుతున్న బిడ్డవి, దేవునిలో నడుస్తున్న బిడ్డవి. ఆ యేసయ్య నాకు కావాలనుకున్నా నువ్వు రగులుతూనే ఉండాలి. ఎప్పుడైతే యేసయ్యని కలిగి ఉన్నావో, కలిగిన నీవు మండుతూ ఉంటావు. వెలిగింపబడని నీవు మండుతూనే ఉండాలి. ఎప్పటికీ ఆరిపోకూడదు. ఈ జీవితం యేసయ్య కోసం మండుతూనే ఉండాలి. ఎప్పటికీ ఆరిపోవటానికి వీల్లేదు. ప్రేమేందని బిడ్డ, ఎప్పటికీ ఆరిపోవటానికి లేదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు జ్ఞాపకం చేసుకోవటమే కాదు, దానిని జాగ్రత్త చూసుకోవాలి. అయ్యో, నా ఆత్మ మండుతుందా, ఆరిపోతుందా? మండుతుందా, ఆరిపోతుందా? వెలుగుతుందా, ఆరిపోతుందా? రగులుతుందా, ఆరిపోతుందా? ఒకవేళ ఆరిపోతుందని చెప్పేసి నీకు అర్థమవుతుంది, ఆరిపోతుందని చెప్పేసి అనుకుంటే దాన్ని రగిలింపచేయ విషయం నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. రగిలింపచేయాలి. దాన్ని మండుతూనే రీతిగా నువ్వు చేయాలి. అది మండుతూ ఉండాలంటే 3 విషయాలు మనం చెప్పుకుంటూ ఆఖరి విషయంలోకి మనం వచ్చాం.
ఏమండి, మండుతూ ఉండాలంటే ఏం చేయాలి? ఈ కట్టె మీద ఈ యొక్క బలిపీఠం మీద లేకపోతే మన ఆత్మ మీద మనం ఏం చేయాలట? కట్టెలు పెట్టాలి. అంటే వాక్యాన్ని నింపాలి. నీ హృదయంలో వాక్యాన్ని నింపాలి. నింపుతున్నావా? వాక్యంతో బలపడుతున్నావా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యం లేకపోతే ప్రయోజనం లేదు. నీ హృదయంలో వాక్యం లేకపోతే ప్రయోజనం లేదా? ప్రేమందరి బిడ్డలారా, రెండోది ఏంటంటే ఈ యొక్క బలిపీఠం మండుతూ ఉండాలంటే ఏం చేయాలట? ద్రవ్యమును వేయాలి. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన. నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే సున్నాయే. ప్రార్థన లేకపోతే ప్రయోజనం లేదు. ప్రార్థన లేకపోతే చల్లారిపోతావు. ప్రార్థన లేకపోతే ఉద్యమం ఉండదు. ప్రార్థన లేకపోతే కార్యాలు జరగవు. హల్లెలూయా. అవునండి. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? దేవుని నువ్వు దేవుని బిడ్డవు కదా, ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు కదా, నీ ఆత్మ బలపడుతున్నావు కదా, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన ఏమండి, చేస్తున్నావా? నీ దేవుడితో మాట్లాడుతున్నావా? ప్రార్థన ఎంత గొప్పది. దేవుని స్తోత్రం. మన ఆత్మ రగులుచూ ఉండాలంటే, మన యొక్క ఆత్మీయ జీవితం మండుతూ ఉండాలంటే, ఈ యొక్క బలిపీఠం రగులుతూ ఉండాలంటే ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? హల్లెలూయా. ఒకసారి నేను తెల్లార్లు అలా ప్రార్థనలో గడిపేస్తా ఉంటాను. తెల్లారిపోద్ది. ఒకరోజు నిద్రపోను. అమ్మగారు అంటతో మధ్యలో లేచి, పొడుకోవేంటయ్యా అన. పడుకుంటాను. నువ్వు పడుకో తల్లి. దేవుని స్తోత్రం. రియల్గా ప్రార్థనలో అంత గొప్పతనం ఉందండి. ప్రార్థన జీవితం నీ ఆత్మీయ జీవితాన్ని రగిలింపజేస్తుంది. ప్రార్థన జీవితం నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మండింపజేస్తుంది. మండుతా. మన ప్రార్థన ఎలా ఉంది? ఎంత ప్రార్థన చేస్తున్నాం? అందుకని ఈ యొక్క బలిపీఠం ఆరిపోకుండా ఉండాలంటే రెండవది, ప్రార్థన జీవితం చాలా విలువైనది. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రార్థన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అవకాశం వచ్చినా, ప్రార్థన చేసే అవకాశం వచ్చినా చేద్దాములే అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఆ సమయాన్ని దాటేసేస్తూ ఉంటారు. ప్రార్థన జీవితం చాలా ముఖ్యం. మూడోది నీ యొక్క ఆత్మీయ జీవితం రగులుతూ ఉండాలంటే సహవాసం ఉండాలి. ఏముండాలి? సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ఆ బలిపీఠం మీద వేయాలి. అప్పుడు అది రగులుతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది, ఆరిపోదు. ప్రియమిత్రులారా, ఇట్టి సహవాసం మనలో ఉండాలి. సహవాసంగా ఉన్నప్పుడే, సంఘముగా ఉన్నప్పుడే, సహవాసంలో కూడుకున్నప్పుడే మనం రగులుతూ ఉంటాం, ఉజ్జీవం కలిగి ఉంటాం, వైరాగ్యం కలిగి ఉంటాం, ఫలింపబడుతూ ఉంటాం, ఆత్మలో బలపడుతూ ఉంటాం అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మలో బలపడుతూ ఉంటాం. అవునండి. అందుకని ఈ సహవాసం యేసయ్య సహవాసం. ఈ సహవాసాన్ని విడిచిపెట్టొద్దు. యేసయ్యతో నీకున్నటువంటి సహవాసాన్ని నీవు విడిచిపెట్టొద్దు. యేసయ్యతో నీకున్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ని నీవు విడిచిపెట్టొద్దు. ఎప్పుడైతే ఆ ఫ్రెండ్షిప్తో, యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటావో కొద్ది కాలానికి ఏమవుతుందంట? భయభక్తులు ఆ సహవాసం నీకు భయభక్తుల్లో నడిపిస్తుందంటే. చెడు సహవాసం ఏమో చెడు పనులు చేయటానికి నడిపిస్తుంది. అంతేనా? చెడు సహవాసము చెడు పనులను చేయడానికి నడిపిస్తుంది. పనికిమాలని వ్యవహారాలు, పనికిమాలినటువంటి పనులు చేయడానికి వస్తాయి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే పోకిరి శాస్త్రంలో పనికిమాలని పనులు. ఇంకో మాట ఉంది, ముసలమ్మ ముచ్చట్లో శనుగులు, గొనుగులు, ఇవన్నీ కూడా ప్రేమేందని బిళ్ళారా దేవునికి అసహ్యమైనటువంటివి. ఇవన్నీ కూడా నిన్ను ప్రేమేంద్ర బిడ్డలారా చెడు మార్గాన్ని తప్పించి నడిపిస్తే మన యేసయ్య సహవాసం అయితే
యేసైతో నువ్వు గనక సహవాసం చేస్తే, యేసైతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే ప్రేమిలారా, నిన్ను భయభక్తుల్లోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? భయభక్తుల్లోనికి నడిపిస్తుంది. దేవుని సహవాసము దేవునితో ఉండేటట్టుగా చేస్తుంది. భయమును కలగజేస్తుంది, భక్తిని కలగజేస్తుంది, భయభక్తులను కలగజేస్తుంది దేవుని యొక్క సహవాసం. ఇటు సహవాసంలోనూ గనక వస్తే భయభక్తులు అంటే ఆ సహవాసం మనకు నేర్పిస్తుంది ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా చూడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలో. ప్రేమేంద్ర బిడ్డలారా, ఈ యొక్క మార్గము, ఈ సహవాసము, ఈ ఫ్రెండ్షిప్ ప్రేమేంద్ర బిడ్డలారా నీకు నేర్పిస్తుంది. ఇది చెడు సహవాసం కాదు, యేసై సహవాసం, మంచి సహవాసం. ఈ సహవాసంలో కనుక నువ్వు వస్తే ప్రేమేంద్ర బిడ్డలారా, 5వ ప్రయోజనం ఇది. 5వ ప్రయోజనం అనుకుంటా, అంతేనా? రాస్తున్నారా? 5వ ప్రయోజనం. 10 ప్రయోజనాలు మనకి కలుగుతాయి అని చెప్పారు. 10 ప్రయోజనాలు. ఈ 10 ప్రయోజనాల్లో ఈ 5వ ప్రయోజనం ప్రేమేంద్ర బిడ్డలారా, నువ్వు గనక యేసైతో ఫ్రెండ్షిప్ చేస్తే, ఇటు సహవాసంలో కనుక కూర్చుంటే ఎలా మెలగాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఎలా ఎదగాలో, ఎలా మన బ్రతుకును కొనసాగించాలో మంచి విషయాలు ఇది నేర్పిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నటువంటి వ్యక్తికి, దేవుని సహవాసం చేస్తున్నటువంటి ఆ యొక్క సహవాసంలో ఉన్నటువంటి ప్రజలకును, ఆ బయట రచ్చబండ దగ్గర, రోడ్ల మీదనో, లేకపోతే ఇంకో చోట కళ్ళు దుకాణాల్లో కూర్చున్నటువంటి వ్యక్తులకి వ్యత్యాసం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది ప్రేమేంద్ర బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుతూ దేవుని సహవాసంలో ఉన్నటువంటి మనము ప్రేమేంద్ర బిడ్డలారా, ఆ చోట్లకి వెళ్ళటానికి వీల్లేదు. లేదండి, ఆ చోట్లకి వెళ్ళటానికి వీల్లేదు. బైబిల్ ఏమంటుందంటే, సరే చదవండి. ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దేవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చెప్తున్నాడు బైబిల్ గ్రంథం, దేవుడు చెప్తున్నాడు, వాక్యం మాట్లాడుతుంది. అలాంటి ప్లేస్లోకి వెళ్ళొద్దా? అక్కడ మంచి మాటలు, మంచి ప్రవర్తన, మంచి బోధ ఉండదు. దేవుని యొక్క సహవాసంలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఈ సహవాసంలో ఎప్పుడైతే నువ్వు జీవించాలనుకుంటావో, ఈ యేసయ్యతో ఎప్పుడైతే నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటావో ప్రేమేంద్ర బిడ్డలారా, ఈ ఫ్రెండ్షిప్ నిన్ను ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఎలాంటి భయము కలిగి ఉండాలో, ఎలాంటి భక్తి కలిగి ఉండాలో, ఎలాంటి విధేయత కలిగి ఉండాలో, ఎలాంటి వినయము కలిగి ఉండాలో, ఎలాంటి ప్రేమేంద్ర బిడ్డలారా విధేయత కలిగి ఉండాలో నేర్పిస్తుంది ఇది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 232వ పేజీ, పాత నిబంధన గ్రంథంలో 232వ పేజీ. నేను త్వరగా ముగించేస్తా, ఈ మాటలు చెప్పి నేను ముగిద్దాం. తదుపరి దీని గురించి ఇంకా బోల్డంత ఉంది, చెప్దాం, రాబోయే దినాల్లో చెప్దాం. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట అంటాడు. 24వ వచనం చదవండి, చూడండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో వాటన్నిటినీ కూడా మీరు తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి ఏంటంట నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను
సేవించుటయే అవశ్యం. సేవించుట అవశ్యం చాలా అండి. హల్లెలూయా. ఏమండి ఆ 2 ఫ్యాన్లు కూడా వేయండి ఒకసారి, అటు అక్కడ. అర్థమవుతుందా? గమనించండి, ఇక్కడ ఏమంటాడో మరొకసారి చదువుతా మాట. జాగ్రత్తగా గమనించాలి. ఆయన అంటే దేవుడు, మన దేవుడు. ఆయన సహవాసంలో ఉండాలని అనుకుంటున్న మనము ఆయనతో సహవాసంగా ఉంటే ఆయన మన కోసం ఏం చేస్తున్నాడంట? మన కోసము ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో తలంచండి, తలంచండి, తలంచండి. దేవుడిని కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవి తలస్తూ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన కార్యాలు, అవునండి, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేయాలంట? నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి, ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది అవశ్యం. అవశ్యం అంటే ఏంటి? అవశ్యం అంటే ఏంటి? అవశ్యము అంతేనా? అవశ్యము అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట అవశ్యము. అది అవసరం మనకి, అది ఖచ్చితంగా నీకు అవసరం. భయము భక్తి కలిగి ఉండటం నీకు అవసరము. భయభక్తులు కలిగి ఉండుట అది నీకు ఖచ్చితంగా కావాలి. అది కావాలి. భక్తులు ఖచ్చితంగా మనలో ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యం. అవునండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సమూయేలు గారు చెప్తున్నాడా? సమూయేలు ప్రజలకు తెలియజేస్తున్నటువంటి గొప్ప ఒక సందేశం. ఓ నా ప్రజలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండకుండా మీరు ఒకవేళ తప్పిపోవటానికి వీల్లేదు. అవశ్యము అంటే అర్థం ఏంటంటే, అదిగో అది ఉన్నా లేకపోయినా, అంటే నేను ఒక చెప్తాను ఉదాహరణ. అది ఉన్నా లేకపోయినా ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలండి. అర్థమవుతుందా? అది అన్నా లేకపోయినా ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి నీ దగ్గర అని అర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అది తప్పనిసరిగా నీలో ఉండాలి. ఏమండి నా దగ్గర బైబిల్ ఉందండి. ఏముంది? బైబిల్ ఉందండి. ఏమండి నా దగ్గర ఇదిగో అర్పణ ఉందండి. అర్పణ నీవు ఇవ్వాల్సినటువంటి అర్పణ నా దగ్గర ఉందండి. ఇంకేం చెప్తావు? ఇదిగో నేను ప్రతి వారం మందిరానికి వస్తున్నానండి. ఇంకా ప్రేమేంద్రుడు, ఇవన్నీ ఉన్నా భయభక్తి లేకపోతే ఏంటంటే, భయభక్తి లేకపోతే ఏముందండి? నా దగ్గర బైబిల్ ఉందని అంటున్నావు, బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తున్నావు, బయటికి వెళ్ళాము నిష్టానుసారంగా బ్రతుకుతున్నావు. మందిరానికి వస్తానన్నావు, మందిరానికి వస్తున్నావు, బయటికి వెళ్ళి నిష్టానుసారంగా బ్రతుకుతున్నావు. మందిరానికి వస్తున్నావు, యేసయ్య అన్నావు, బయటికి వెళ్ళి నిష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఇదిగో మందిరానికి వస్తున్నావు, నువ్వు తీసుకురావాల్సిన అర్పణ నువ్వు తెస్తున్నావు, నేను అర్పణ ఇచ్చానంటున్నావు, బయటికి వెళ్ళి నిష్టానుసారంగా మాట్లాడుతున్నావు. అంటే దేవుని భయం లేదు. ప్రయోజనం ఏంటి? దేవుని భయం, దేవుని భయభక్తులు మనము ఖచ్చితంగా మనలో ఉండాలి. ఈ భయభక్తులు మనలోకి రావాలంటే, ఈ భయభక్తులు మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ సహవాసంలో రావాలి. భయభక్తులు మనలో ఉండాలంటే ఏం చేయాలి? ఈ సహవాసంలోకి రావాలి. యేసయ్య సహవాసంలోనికి రావాలి. యేసయ్య సహవాసంలో ఉండాలి. యేసయ్యతో కలిసి జీవించాలి. యేసయ్యతో నడవాలి. యేసయ్యలో జీవించాలి. అప్పుడే భయభక్తులు వస్తాయి. ప్రేమేంద్ర బిడ్డ,
అందుకని అంటున్నాడు వాక్యమును, ఈ భయభక్తులు కలిగి ఉండాలి. ఇంతకీ సమూయేలు గారు ఎందుకు అంటున్నాడంటే ఈ మాట, ఈ ప్రజలందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారా, చాలా కాలం కొంతకాలం దేవుడితో నడిచారు. ఎవరితో నడిచారు? దేవుడితో నడిచారు. ఐగుప్తు దేశంలో నుండి మోషే నాయకత్వంలో బయటకు వచ్చారు. బయటకు వచ్చి అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగారు. 40 సంవత్సరాల తర్వాత ఆ కానాన్ దేశంలో స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. ఎవరికి రావాల్సినటువంటి స్థలాలు, ఎవరికి రావాల్సిన భాగాలు వాళ్ళకి వచ్చేసినాయి. ఆ తర్వాత యెహోషువ కాలం అంతా అయిపోయిన తర్వాత నాయకుల కాలం వచ్చింది, న్యాయాధిపతుల కాలం వచ్చింది. ఆ న్యాయాధిపతుల కాలంలో కూడా బాగానే బ్రతికారు. కొంతసేపు ఏమో అట్టున్నారు, కొంతసేపు ఇట్టున్నారు, కొంతసేపు పాపంలో ఉన్నారు, కొంతసేపు మరలా దేవుళ్ళలోకి వచ్చారు. అయ్యో మేము పాపలమయ్యా అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా దేవాతి దేవుడు సమూయేలు గారిని లేపాడు. సమూయేలు తెలుసు కదా మనకి. సమూయేలు ఆయన నాయకత్వంలో ఉన్నారు. సమూయేలు గారు పెరిగి పెద్దవాడై ఆ యొక్క ఏలి యాజకుడు చనిపోయిన తర్వాత నాయకుడయ్యాడు. సమూయేలు నాయకుడయ్యాడు, సమూయేలు ప్రవక్త అయ్యాడు, సమూయేలు దీర్ఘదర్శి అయ్యాడు. సమూయేలు ప్రేమందరి బిడ్డలారా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి ఒక గొప్ప వ్యక్తి అయ్యాడు. అయిన తర్వాత ఈ సమూయేలుతో కొంతమంది వచ్చి ఏమంటున్నారు తెలుసా, ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచారు. ఎన్ని సంవత్సరాలు? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చినప్పుడు అప్పటి నుండి, అంతకు ముందు నుండి నడుచుకుంటూ చాలా సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ వచ్చాక సమూయేలు దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా సమూయేలుతో అన్నాడేమన్నా, అయ్యా అదిగోనైనా మాకు నీలాంటి ప్రవక్త, నీలాంటి నాయకుడు, నీలాంటి మంచోడు మరలా మాకు దొరకడయ్యా. ఒకవేళ అప్పటికి సమూయేలు గారికి వృద్ధాప్యం వచ్చేసింది, ముసలుడైపోయాడు. సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేల్లో కొంతమంది పెద్దలు, ముఖ్యులు వచ్చి అన్నారు, నీలాంటి మంచి వ్యక్తి, నీలాంటి ప్రవక్త మాకు దొరకడయ్యా. ఒకవేళ మీలాంటి వ్యక్తి నీ కుమారుల్లో ఉంటారేమని నేను అనుకున్నాం. మీ కుమారులు నీలాంటి స్వభావం కలిగిన వారు కాదయ్యా, వాళ్ళ ప్రవర్తన నీలాంటి ప్రవక్తలు కాదయ్యా. నువ్వు చచ్చిపోతే మాకు ఇంకెట్టయ్యా. అందుకనే మాకు ఒక రాజు కావాలి. ఏం కావాలట? మాకు ఒక రాజు కావాలయ్యా. ఇదిగో ఉన్నటువంటి దేశాల్లో చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకు రాజులు, ప్రజలకు రాజులు ఎలా ఉన్నారో ఇజ్రాయేలీయులు మన మాకు కూడా ఒక రాజు కావాలయ్యా అన్నాడు. ఈ మాటకి ఈ యొక్క సమూయేలు బాధపడ్డాడు. పిచ్చోళ్ళారా, ఇంతకాలం నడిపించినటువంటి ఆయన మీ దేవుడు, మీ తండ్రి అయిన దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఆ దేవుడిని వదిలిపెట్టేసేసి మళ్ళా రాజును అంటారేంట్రా? పిచ్చోళ్ళారా, మీకు మతి ఉందా, మతి లేదా అని చెప్పిన వాళ్ళు అన్నారు, లేదు మాకు రాజు కావాలయ్యా. సరే నేను దేవుణ్ణి అడుగుతాను అన్నాడు. సమూయేలు దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు ఏమన్నాడంటే, సమూయేలు, అయ్యో సమూయేలా, వీళ్ళు నిన్ను కాదయ్యా త్రోసేసేది, నన్ను త్రోసేస్తున్నారు. ఎంతగా నడిపించాను, నన్ను తోసేస్తున్నాను. ఇదంతా చెప్పుకుంటూ వస్తే బోళ్ళు అంత ఉంది. కానీ నేను చెప్తున్నాను ఎందుకు అన్నాడో. అవశ్యము అనడానికి కారణం ఏంటంటే ఇక వీళ్ళు కోరినట్టుగా దేవుడు, సమూయేలు అందరూ ఓకే అన్నారు. సరే రాజును పెట్టేసే అన్నారు. రాజును పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది. 12వ అధ్యాయం పైన 11వ అధ్యాయం ఆఖరిలో ఒక చిన్న మాటలు ఉన్నాయి. ఆ 2 మాటలు చదవండి, చెప్తాను. యెహోవా సన్నిధిని సౌలుకి యెహోవా సన్నిధిని, సౌలు తెలుసు కదా, సౌలు గారిని యెహోవా సన్నిధిని పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం అంటే ఏంటి? రాజుగా నిలబెట్టేశారు. రాజుగా నిలబెట్టాక జాగ్రత్త గమనించారు. అక్కడ ఏం జరిగిందంట, రాజుగా నిలబెట్టాక చదవాలి.
సౌలును ఇశ్రాయేలీయులందరూ, ఆ మాట చాలా ప్రాముఖ్యం, బహుగా సంతోషించారంట. ఏం చేశారట? బహుగా సంతోషించారంట. ప్రేమేంద్ర బిడ్డారా, ఈ మాటలు విన్న ఈ సిచ్యువేషన్ చేసిన తర్వాత సమూయేలు గారు కొంచెం బాధపడ్డాడు. ఏంటంటే, పిచ్చోడ్లారా, దేవుడు మనకు దేవుడే, సృష్టికర్తే, దైవమే, ఇదిగో రక్షకుడే, మన విమోచకుడు, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి వదిలిపెట్టేసేసి ఆఫ్టర్ ఒక వ్యక్తిని మీ మధ్య రాజుగా నిలబెడితేనే ఇంత సంతోషపడతారా? ఏనాడన్నా దేవుడు నాకు నాయకుడిగా ఉన్నాడు, దేవుడు నాకు రాజుగా ఉన్నాడు, దేవుడు నాకు ఆయన నాయకుడిగా ఉన్నాడు అని చెప్పేసి ఎప్పుడైనా సంతోషపడ్డారా? వీళ్ళు రాజు నిలబెట్టేసరికి సంతోషపడి సంబరాలు చేసుకుంటూ ఉంటే, ఈ విషయం చేస్తూ ఉండగా ఒకవేళ దేవుణ్ణి వదిలిపెట్టేసేసి ఈయన్నే దేవుడిగా కొలుస్తారేమో. ఎవరినే? ఈ సౌలు అనే రాజుని, మీకు కనబడుతున్న ఈ రాజు నాయకుడినే మీరు దేవుడిగా కొలుస్తారేమో. ఈ సౌలుని రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాజు వైపే తిరుగుతారేమో, ఈ రాజు వైపే ఉంటారేమో, ఈ రాజునే మీరు చూస్తారేమో, దేవుణ్ణి వదిలిపెట్టేస్తారేమో. హల్లెలూయా. దేవుణ్ణి అందుకనే సమూయేలు అంటాడు, ఏమంటాడంటే అక్కడ, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో తెలుసా? ఏంటంటే, మన దేవుడు ఘనమైన దేవుడు, భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి మన దేవుడు, ఆ దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో తెలుసా? ఆ గొప్ప కార్యాలను తలంచుకుంటూ, ఏమండి, ఇదిగో ఈ రాజును తలుచుకుంటూ రాజులోనే ఉండిపోయి, రాజులో నిమగ్నమైపోయి, రాజు క్రింద బ్రతుకుతూ, రాజు పెట్టేదే తిందాం అని రాజుగారిని చూసి బతకబాకండి. నీ కొరకు ఆయన చేసిన గొప్ప కార్యాలు చేసిన ఆయనను తలుచుకుంటూ, ఏంటడా? ఆయనను తలుచుకుంటూ యెహోవా యందు భయభక్తులు ఉంచి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యం. ఇది మీకు ముఖ్యం, ఇది కాదు ముఖ్యం. తాత్కాలికమైనటువంటిది ఇది. ఇది ఉన్నా ఇది లేకపోయినా ఆయన నడిపించేవాడు, ఆయన బ్రతికించేవాడు, ఆయన జీవింపచేయవాడు ఆయన, నీ కన్నీరు తుడిచేవాడు ఆయన, నీ గాయాలు కట్టువాడు ఆయన, నీ బాధను పంచుకునేవాడు ఆయన, నీ భారాన్ని మోసేవాడు ఆయన. అవునండి, ఈయన కాదు. ఎవరో? రాజు కాదు, తాత్కాలికమైన మనిషి ఇతను, తాత్కాలికమైన వ్యక్తి. ఇతన్ని పట్టుకుని సంతోషపడుతున్నారేమో, ఇతను పట్టుకుని సంబరాలు చేస్తున్నారేమో, ఇతన్ని చూసి అతన్ని మర్చిపోతారేమో, ఇది చూసి ఆయన విడిచిపెట్టేస్తారేమో. ఆయన గొప్ప కార్యాలు విడిచిపెట్టద్దు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు విడిచిపెట్టద్దు, ఆయన చేసినటువంటి అద్భుతాలు విడిచిపెట్టద్దు. వాటిని తలంచుకుంటూ ఎలాంటి వారుగా ఉండాలంట? నిష్కపటులుగా ఉండి ఆయన యందు భయభక్తులు కలిగి, ప్రేమేంద్ర బిడ్డలారా, భయభక్తులుగా పూర్ణ హృదయం దాన్ని సేవించుట అతి ముఖ్యం. ఏది ముఖ్యమా ఏది ముఖ్యం కాదో తెలుసుకోండి ప్రేమేంద్ర బిడ్డలారా. అందుకని తర్వాత కాలంలో ఒక మాట అంటాడంటే బైబిల్లో, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట, మనుషులను నమ్ముట కంటే మేలు. జాగ్రత్త. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నదంతయు కూడా అది వ్యర్థమైనది. శరీరాశ, నేత్రాశ, జీవపడంబల అవి తండ్రి వలన కలిగినవి కావు. కాబట్టి వాటి మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు, వాటి కొరకు ఆశపడద్దు, వాటి కొరకు ప్రయాసపడద్దు. ఇదిగో నిన్ను నడిపించేవాడు, నిన్ను బ్రతికించేవాడు, నిన్ను పోషించేవాడు నీ దేవాతి దేవుడు. ఆయనను దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన మేలులను తలంచుకుంటూ ఏం చేయాలంట? తలంచుకుంటూ
నిష్కపటంగా ఉండండి. నిష్కపటం. నీ హృదయంలో కపటం ఉండకూడదు. కపటం లేని వారిగా ఉంటూ ప్రేమేంద్ర పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి ఆరాధిస్తూ, నీ దేవుణ్ణి సేవిస్తూ, నీ దేవుణ్ణి కొనియాడుతూ ఉండటమే అవశ్యము, అతి ముఖ్యమని తెలుసుకోండి. హల్లెలూయా. ఇది నీకు కావాలంటే, భయభక్తులు నీవు నేర్చుకోవాలంటే, భయభక్తులు కలిగి ఉండాలంటే ప్రేమ బిడ్డలారా, ఖచ్చితంగా సహవాసంలో మనము ఉండాల్సిందే. సహవాసంలో ఉండాలి. ఈ సహవాసము భయభక్తులు నేర్పిస్తుంది. ఈ సహవాసము ఎలా జీవించాలో చెప్పిద్ది. ఈ సహవాసము ఎలా బ్రతకాలో చెప్పిద్ది. ఈ సహవాసము ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. ఈ సహవాసము ఎలా నడవాలో నేర్పిస్తుంది. ఈ సహవాసము ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ప్రేమ బిడ్డలారా, మన జీవితం అంతా బైబిల్ గ్రంథంలో ఉంది. మన జీవితం అంతా, నువ్వు జీవించిన జీవితం బైబిల్లో ఉంది. ఇప్పుడు జీవిస్తున్న జీవితం బైబిల్ ఉంది. జీవించబోయే జీవితం కూడా అందులోనే ఉంది. ప్రేమ బిడ్డలారా, అది దానితో నువ్వు ఎప్పుడైతే కొనసాగుతావో అప్పుడు నీలో భయము, భక్తి, వినయము, విధేయత కలుగుతుంది. ప్రేమ బిడ్డలారా, కాబట్టి ఈ సహవాసంలో, యేసయ్య సహవాసంలో నీకు భయభక్తులు నేర్పిస్తుంది. అవునండి, భయభక్తుల్లోనికి నడిపిస్తుంది. కాబట్టి ఈ సహవాసాన్ని విడిచిపెట్టద్దు. సహవాసంలో ఉన్నటువంటి వారు భయభక్తులు నేర్చుకొని, భయమును, భక్తి, ఈ భయభక్తులు మనల్ని కొన్ని విషయాల్లోనికి నడిపిస్తాయి. అది రాబోయే దినాల్లో మనం నేర్చుకుందాం. ఇంకో 2-3 వారాలు ఈ వాక్యాన్ని గురించి ధ్యానించుకుందాం. హల్లెలూయా. రియల్గా దేవుని మందిరం అనగా, ప్రార్థన అనగా ఖచ్చితంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, మందిరానికి రావాల్సిందే. హల్లెలూయా. అప్పుడే మన సహవాసం బలపడుతుంది. అప్పుడే భయము, భక్తి మనలో ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.